పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే, సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. బీసీ బిల్లును ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆ నేతలను కోరనున్నారు. మరోవైపు కులగణన, బీసీ రిజర్వేషన్లపై పార్టీ ఎంపీలకు ఇవాళ సాయంత్రం సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా తెలంగాణకు కేంద్రం 20,000 సోలార్ అగ్రికల్చర్ పంప్ సెట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా డైట్ ప్లాన్ను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, బళ్ళారిలోనూ పలు థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. స్క్రీన్ పై పవన్ కనిపించగానే ఈలలు కేకలతో సందడి చేసేందుకు ఫుల్ జోష్తో రెడీగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఏబీవీపీ కన్వీనర్ శశిధర్ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చదువుకునే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థుల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిజామాబాద్లో వర్షం దంచుకొట్టింది. వర్షం కురవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షాకాలం ఆరంభంలోనే వర్ణుడు ముఖం చాటేశాడు. దీంతో దుక్కు దున్ని నాట్లు వేసిన అన్నదాతలు ఎప్పుడు వర్షం కురుస్తుందోనని ఆకాంక్ష వైపు చూస్తున్నారు. బుధవారం కురిసిన వర్షంతో కాస్త రైతన్నలకు ఉపశమనం లభించింది. 2 రోజుల యూకే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ లండన్ చేరుకున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన సహకరిస్తుందని తెలిపారు. అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. మరోవైపు ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. వైద్యారోగ్య శాఖ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయం నుంచి బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్సిల పనితీరును వైద్యాధికారులతో సమీక్షించారు. అక్టోబర్ నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ₹300 ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి గదుల కోటాను రిలీజ్ చేయనుంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.